BCA versus engineering. నేను ఈ టాపిక్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే I'm currently pursuing my MCA and I've heard many people comparing these two and I have been through it, so I want to share my take on it. Let's start with why I chose BCA to engineering. Actually, I've completed my intermediate during Corona 2021 and I was really unsure ఏ పాత్ చూస్ చేసుకోవాలని చెప్పి and I was really not interested in writing any competitive exams. ఫ్యూచర్లో గట్టిగా చేయాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అని తప్పితే ఇట్లా స్పెసిఫిక్ పాత్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అని ఏం అనుకోలేదు. ఇంకప్పుడు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సిలబస్ చూసినప్పుడు బీసీఏలో కంప్యూటర్ అప్లికేషన్స్తో పాటు ఓవర్ ది స్పాన్ ఆఫ్ 3 years మేజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ సిమిలర్ టు బీటెక్ కవర్ చేస్తుంటారు. దీనివల్ల ఐటీ ఫీల్డ్లో సెటిల్ అవ్వడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అనిపించింది. సో ఐ థాట్ దిస్ వాజ్ అ స్మార్ట్ చాయిస్. అండ్ ద నెక్స్ట్ స్టెప్ వాజ్ చూసింగ్ కాలేజెస్. నా ఇంటర్మీడియట్ స్కోర్ బాగుండడం వల్ల ఐ కుడ్ ఈజీలీ గెట్ ఇన్ టు ఎనీ ఆఫ్ ది గవర్నమెంట్ కాలేజెస్. సో ఆఫ్టర్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ తెలంగాణలో ఒక టాప్ 5-6 కాలేజెస్ నేను లిస్ట్ చేసుకున్నాను. దోస్త్ అని ఒక వెబ్ అప్లికేషన్ ఉంటుంది, అందులో మనం కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు. సో సర్చ్ ప్రయారిటీలో నేను నిజాం కాలేజ్ పెట్టుకున్నా అండ్ నాకు ఫస్ట్ ప్లేస్లోనే అది అలాట్ అయింది. ఇంకా కాలేజ్ జాయిన్ అయిపోయాక నేను రియలైజ్ అయింది ఏంటంటే 10th తర్వాత మనకి ఏ ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది, మనం ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అని చెప్పి మొత్తం మన మీద డిపెండ్ అవుతాడు. ఏమైనా చేయడానికి మనకు కొన్ని ఆపర్చునిటీస్ కావాలి, అది మాత్రమే కాలేజెస్ ప్రొవైడ్ చేయగలుగుతారు. అదర్ దెన్ దట్ మనం ఎంత చేస్తే అంత. ఎందుకంటే నిజాం కాలేజ్ మంచి పేరున్న కాలేజ్, అందులో BCA టాప్ 1. అలాంటిది రియాలిటీ వాజ్ వెరీ డిసప్పాయింటింగ్. ఎందుకంటే అక్కడ బేసిక్ ఆపర్చునిటీస్ కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ల్యాబ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవి కూడా వాజ్ నాట్ అప్ టు ది మార్క్. ఆనెస్ట్లీ స్పీకింగ్, నేనేవైతే స్కిల్స్ నేర్చుకుందామని ఈ డిగ్రీ చూస్ చేసుకున్నాను అవి ఏవి నేను చేయలేకపోయా. బయట నుంచి నేర్చుకుందాం అనుకున్నా కూడా అక్కడ ఎన్వైరన్మెంట్ వల్ల అసలు నేర్చుకుందామన్న వైబ్ కూడా రాలేదు. అండ్ ప్రెటీ షూర్ నా బ్యాచ్మేట్స్ కూడా దీనికి రిలేట్ అవుతారు. కమింగ్ టు ది ఫైనల్ ఇయర్, ఏ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అయినా ఫినిష్ అయ్యే టైంకి ప్లేస్మెంట్స్ అయితే జరుగుతాయి. ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయో అనేది పక్కన పెడితే ప్లేస్మెంట్స్ పక్కా జరుగుతాయి. మేము కూడా మా సీనియర్స్కి అసెన్షియర్ అలాంటి కంపెనీస్ నుంచి 3.5 to 4 lakhs ప్యాకేజ్ రావడం చెప్పడం మాకు జరిగింది. నేను పర్సనల్గా పీజీ చేద్దాం అనుకున్నా, బట్ ఐ వాంటెడ్ టు ఫేస్ ద ఇంటర్వ్యూస్ అండ్ ఫీల్ ద ప్రెషర్. అండ్ యూ గైస్ వోంట్ బిలీవ్ దిస్, నాకు ఇప్పటిదాకా ప్లేస్మెంట్ అనే మాట కూడా వినిపించలేదు. ఐఎమ్ కరెంట్లీ పర్సయింగ్ మై మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. నేను BCAలో చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయాలనుకోవట్లేదు. నా MCA గురించి తర్వాత మాట్లాడుకుందాం. స్టేట్ అడ్రసింగ్ ది టైటిల్ BCAనా బీటెకా అని నన్ను అడిగితే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, క్యాపబిలిటీస్ అండ్ ఫినాన్షియల్ కండిషన్. BCA మనకి 50K to 2 lakhs వరకు అయిపోతుంది, వెరాజ్ బీటెక్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 5 lakhs to and it can go up to 20 lakhs. అట్లా అని చెప్పి BCA చేసిన ప్రతి ఒక్కరు ఏం ఇంట్లో కూర్చోరు, బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు ఏం జాబ్కి వెళ్ళరు. ఇన్ఫ్యాక్ట్ I personally know somebody who is far more skilled than I am, even without a degree. So it completely and purely depends on the individuals. BCAలో సిలబస్ అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉంటుంది, వెల్ బీటెక్లో సిలబస్ టెక్నికల్ స్టాఫ్ డీప్ ఉంటుంది. CA + MCA = బీటెక్ అని చాలామంది అడుగుతూ ఉంటారు, బట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ యూ. నేను జ్ఞానిస్తున్నాను కాదు, ఐఎమ్ నోబడీ టు అడ్వైజ్ యూ, ఐమ్ జస్ట్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్. ఐ హోప్ దిస్ హెల్ప్ సంబడీ. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో అయిపోయింది కదా, ఫోన్ తక్కువ చూడండి, కలిపోతాయి. డోంట్ ఫర్గెట్ యువర్ టీ. బై బై.